లోనే ఏమంటారు అది స్కూట్నీలోనే తిరస్కరించడము అది నిజంగా ఇది ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి. ఒక రాజ్యసభ సీటు కోసము 12 సంవత్సరాల ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఒక నాయకుడు మోడీ గారు ఒక రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారిని కాకుండా అడ్డుకునే ఒక్క సీటుని ఇంత దిగజాడు రాజకీయాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేయడం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశమా కాదా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. విలువలు లేవు, నైతిక విలువలు లేవు అనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్రంలో ఇలాంటి పని చేస్తున్నది. దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మూడోసారి కూడా నమ్మిరు, మీకు ఇచ్చిర్రు. మీరు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు, దాన్ని చర్చ లేదు, దాన్ని ఊసేయలేదు, దాని మీద మాట్లాడరు. ఇటు 15 లక్షలు ప్రతి పేదవాడికి లేదు, 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 ఏళ్ళు అంటే దాదాపు 24 కోట్లు అంతే కదా. 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలకు మీ దగ్గర జవాబు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున సంవత్సరానికి 12 సంవత్సరాలకు 24 కోట్ల ఉద్యోగాల దాని మీద మీకు ప్రశ్న అడుగుతున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజల పక్షాన 12 ఏళ్ల మీ